మాట్లాడతాడు. అట్లా పెట్టుకోండి. ఆప్లో వాడ్జాం అంతా అయినాక రెడీ, అంతా అయినాక సార్ మాట్లాడతాడు. రైట్ అన్న ఇటే చలో జరగండి. కెమెరాలు సెల్ఫోన్ అమెరికా కొంచెం అదే కెమెరా ఫోటోగ్రాఫర్ తమ్ముడు ఎవరైనా ఫోన్ అయినా పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఈరోజు సంగారెడ్డి టౌన్లోని రెవెన్యూ కాలనీ అంటే చాలా పాత కాలనీ, సుమారు 25 ఏళ్ళ కింద నిర్మించిన కాలనీ. పక్కకు కొత్త కాలనీస్ వచ్చినాయి, శ్రీచక్ర కాలనీ వచ్చింది, ఇతర కాలనీ వచ్చినాయి. ఈరోజు వర్షం వల్ల సుమారు 120-130 ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయి. ఒక ఫీజు వచ్చింది. దీనికి భవిష్యత్తులో ఇలా స్థానిక మాజీ శాసనసభ్యులు జగ్గారెడ్డి గారు నేను ఈ కాలనీ సందర్శించడం జరిగింది. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగు చర్యలు ఇరిగేషన్ డిపార్ట్మెంటే కానీ మున్సిపల్ డిపార్ట్మెంటే కానీ తగు చర్యలు అంటే చెరువు విస్తీర్ణం ఎంత ఉంది సార్? ఎంత 19 ఎకరాల చెరువు. 19 ఎకరాల చెరువు. దానికి దాయికట్టు పెద్దగా ఉండదు. ఈ కాలంలో ఏమైపోయిందంటే పట్టా భూములన్నీ కూడా దాని ఏమంటారు ఇల్లు కాలనీలు లేఅవుట్లు ఇల్లు కట్టుకోవడము, ఇది సహజంగా అన్ని జాగాలో ఉన్న పరిస్థితి. కానీ దానికి అనుగుణంగా మనం న్యాచురల్ ఫ్లోని ఎక్కడ కూడా మనం ఆపం. ఈ న్యాచురల్ ఫ్లోని ఆపడం వల్ల ఇప్పుడు ఎర్రకుంటుంది, చంద్రయ్యకుంటున్నది. ఈ కుంటలకు వచ్చే నీళ్ళని మనము ఆ ఏరియాలలో మనము దారి ఇవ్వకుండా ఇల్లు కట్టుకుంటూ కూడా ఇబ్బంది అవుతుంది. కనుక పెద్ద డ్రైన్ అవసరం ఉన్నది, తుమ్ము కూడా పెద్దగా చేయాలి. ఈ 2 చర్యలు కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ధన్యవాదాలు.